హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 4వ రోజు ఏసీబీ విచారించింది. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఏసీబీ విచారణ జరిపింది. ప్రధానంగా బ్యాంక్ లాకర్ల నుంచి బయటపడ్డ భూములకు సంబంధించిన దస్త్రాలు, అలాగే స్థిరాస్తి వ్యాపారం, బినామీలు తదితర అంశాలపై లోతుగా ఏసీబీ ప్రశ్నించింది. సోదరుడు శివ సునీల్ కుమార్ ను బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. అతను ఏ సంస్థల్లో ఎంత మేరకు పెట్టుబడి పెట్టారు, ఖరీదైన స్థలాలు, విల్లాలు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు అనే విషయాలపై ఏసీబీ ఆరా తీసింది. మరికొంతమంది స్థిరాస్తి వ్యాపారులకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. బాలాజీ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. బాలకృష్ణ కాసుల కక్కుర్తిపై విచారణ అధికారులు షాక్ అవుతున్నారు. రెరా ఆఫీస్ 4th ఫ్లోర్లోని బాలకృష్ణ ఛాంబర్లో లాకర్ను అధికారులు ఓపెన్ చేశారు. 12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, 20 లక్షలకు పైగా క్యాష్ లభించింది. కీలకమైన భూముల పాస్ పుస్తకాలను కూడా విచారణ అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.